All Indians are my brothers and sisters. మహి కాకుండా. అరే నా పెన్ క్యాప్ నువ్వే కదా తీసేసావు? లేదే, చూసుకో కావాలంటే. అరే నీ రేయ్, అరే ఎవడ్రా అక్కడ కాల్ చేస్తుంది? స్టోన్ పేపర్ సీజర్. సార్ ఇంగ్లీష్ మేడం. ఏంటి వచ్చారా? లేదు సార్, మానేశారు, పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఏంటి తర్వాత ఏమవుతుంది? మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. ఏంటమ్మా మీరు కబడ్డీ ఆడరా? కబడ్డీ ఆడితే గొడవలు అవుతాయి సార్. లూడో ఆడదామా సార్? సరే. ఏంటి నా పిక్కని చంపా? ఇందాక నువ్వు నా పిక్కని చంపావు కదా. ఇలాంటి దాంతో ఆడకూడదు. నాది కూడా సేమ్ ఫీలింగ్. అయితే నీ జట్ పీస్ అయిందా? బాగైందా? ప్రతిదానికి రే మ్యాక్స్ సార్ పిలుస్తున్నారా? ఎక్కడ్రా? భలే గెలిచేసాం రా అశోక్. లేకపోతే బ్యాక్ బెంచర్స్ తో గేమ్ గెలిచేస్తారా? మహే సిగరెట్ తాగుదామా? సిగరెట్టా? భయం లేదేంట్రా? బ్యాక్ బెంచర్స్ కి భయం ఎందుకురా? మౌత్ ఫ్రెషనర్ ఉంది, అగ్గిపెట్టి ఉంది, కానీ సిగరెట్ లేదే. ఇదిగోరా మహే సిగరెట్. మరి అగ్గి పెట్టేదిరా. మర్చిపోయారా? అరే అన్నని అడుగుతాను. ఓకేరా. అన్న అగ్గిపెట్టి ఉందా? నీ దగ్గర సిగరెట్ ఉందా? ఇదిగో అన్న. ఏ స్కూల్ రా నువ్వు? అన్న ఎవరికి చెప్పకన్నా సిగరెట్ నాది కాదు, పరిగెట్రా. రే చెత్త సరిగ్గారండి. సరే సార్. మా చేతే చెత్త ఏరిస్తాడా? ఇలా రండిరా, ఇలా కూర్చోండి. మనం ఎందుకురా చెత్త ఏరాలి? మనం స్టూడెంట్స్, ఫీజులు కడుతున్నాం. మన చేత చెత్త ఏరించి డబ్బులు మిగిల్చుకుంటున్నారు. మనందరం కలిసి స్ట్రైక్ చేద్దారా? దెబ్బకి మ్యాక్స్ సార్ ఎక్కడికి పారిపోతున్నారా? అమ్మా వద్దు సార్, వద్దు వద్దు. ఎవరి టీంలో వాళ్ళు నిల్చున్నారు కదా. తమ్ముడు మా టీంకి వచ్చి నేను మహి టీంకి వెళ్ళిపోతాను. ఇద్దరు టీం లీడర్స్ అలా మారకూడదు. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. డస్టర్ ఎందుకే తేలేదు? అది పింక్ కలర్ లో లేదే. గట్టి కొట్టరమ్మయ్య. బురదూరం పెట్టు, లేకపోతే టమాటో సాస్ వచ్చేస్తుంది. రే రాయితో కొడతావేంట్రా? స్టంప్స్ విరిగిపోతాయిరా. మీ బ్యాక్ బెంచర్స్ కి బ్రెయిన్ ఉండదే? టాపర్ ని పిలవండిరా. అరే కూలీ. చెప్పండి సార్. అరే నేను వికెట్ పట్టుకుంటాను, బ్యాట్ తో కొట్టు. ఓకే సార్. అబ్బా చెయ్యి మీద కొట్టేశాడు రా వీడు. ఏదో తేడాగా ఉందేంటి? ఇంగ్లీష్ మేడం చూడండి, ఇప్పుడు 6 వెళ్తుంది. సరే సార్. రే నువ్వు వెనయేడి వెళ్ళరా. సరే సార్. ఏం సార్ గేమ్స్ ఆడరా మీరు? అవుట్డోర్ గేమ్స్ ఆడను, అన్ని ఇండోర్ గేమ్సే. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. These are the minerals of India. Iron and coal are the main minerals. రే ఎవరైనా పడుకున్నారో హోంవర్క్ 10 times రాయిస్తాను. వేసేసాడు, బాగా వేసేసాడు. మహి క్లాస్ ఎలా అయినా చెడగొట్టియే. సరేరా సార్. డౌట్. ఏంటమ్మా నీ డౌట్? సార్ పాకిస్తాన్ క్యాపిటల్ ఏంటి సార్? అది ఇజ్రాయెల్లో పాలిస్తాన్ అనుకుంటా. సార్ మీ షర్ట్ చాలా బాగుంది సార్. అవునా? థ్యాంక్ యూ. సార్ అది ఫుట్పాత్ మీద కొన్నారు కదా? చిచి కాదు, మాల్లో కొన్నాను. నువ్వు ఎర్రపప్పు అని నీకు తెలుసా తెలీదా? చిచి తెలీదు. చిచి తెలుసు. తెలుసా? అంటే అది తెలీదు. అయితే తెలుసుకో. సార్ ఈ కలర్ అంటే ఇంగ్లీష్ మీడియం చాలా ఇష్టం సార్. అవునా? ఓకే స్టూడెంట్స్, మిగతా క్లాస్ రేపు చెప్పుకుందాం. అరే డోరేమాన్ చాలా బెటర్ రా, వాడి దగ్గర చాలా గ్యాడ్జెట్స్ ఉంటాయి. కాదే, జియనే బెటర్, పాటలు బాగా పాడతాడు. కాదా? అవునరా, డోరేమాన్ బెటర్ రా. దిస్ ఇస్ కాల్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. రే అశోక్, రే ఎప్పుడు మాట్లాడేంట్రా? మంచిగా చదువుకో, మంచి జాబ్ వస్తే పెద్ద కారు కొనుక్కొని తిరగొచ్చు. మరి మీరెందుకు సార్ హీరో గ్లామర్ మీద తిరుగుతున్నారు? మీకు ఈ మధ్యన మాటలు ఎక్కువయ్యా. 10 నిమిషాలు టెస్ట్ పెడతా.
అశోక్ ఉన్నంత నోటిదోలు ఇంకెవరికీ ఉండదే. అవునే. అశోక్ ఆ, టెస్ట్ ఎలా అయినా చెడగొట్టారా? ఆ, సరేనే సార్. డౌట్ ఏంట్రా? అక్కడ ఏంటి సార్? ఏ అంటే స్టార్టింగ్ నెంబర్ రా. డి ఎలా వచ్చింది సార్? డి అంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్. ఓహో. ఎన్ అంటే ఏ ప్లేస్ నెంబర్ కావాలో ఆ నెంబర్. దిస్ ఈస్ కాల్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే స్టూడెంట్స్, మిగతా క్లాస్ రేపు చెప్పుకుందాం. అమ్మయ్యా. సార్ టెస్ట్ పెడతానన్నారు. రే చూసినయ్యాక సమోసా చాట్ తిందాంరా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవురా. తూ. రే అశోక్, నువ్వు చదవకపోతే ఇంటికి పంపించేస్తా. మీరు చెప్తారా గానీ ఎప్పుడూ ఇంటికి పంపించారు సార్. అశోక్ నువ్వు ఈ మధ్య సన్నగా అయిపోతున్నావు. ఏం కావాలి రమ్య? నువ్వు హోంవర్క్ ఇస్తే చూసి రాసుకుంటా. రే అశోక్, ఏంట్రా మాటలు? అదేం లేదు సార్. నువ్వు బాగా చదువుకుంటేనే కదా ఈ దేశం బాగుపడుతుంది, లేకపోతే ఒక దొంగలా తయారు ఈ దేశాన్నే దోచుకుంటావు. అందరూ బాగా చదువుకొని ఈ దేశాన్ని బాగు చేయాలి. అనియా. ఆ తమ్ముడు, చూసారా మా తమ్ముడిని ఎంత బాగా చదువుకున్నాడు? ఏంట్రా ఇలా వచ్చావు? అమెరికాలో జాబ్ వచ్చిందనియా, నెలకి 4 లక్షలు. 4 లక్షలా? తమ్ముడు నేను నీతో వచ్చేస్తాను రా. రే ఎవరైనా మాట్లాడారా? మామూలు కొట్టను. మ్యాథ్స్ సార్ 3 రోజుల నుంచి ఒకే షర్ట్ వేస్తున్నాడే. మహి, ఎందుకు మాట్లాడుతున్నావు? నేను కాదు సార్ రమ్య. నేను కాదు సార్ మహీనే. అరే మన మ్యాథ్స్ వాడు గుడ్ ఉందిరా, ఎవరు మాట్లాడుతుంటే కనబడడం లేదు. రే ఎవడరా అది? రే అశోక్, నువ్వేనా? ఇలా రా. సార్ నేను కాదు సార్. నువ్వు కాకపోతే ఇంకెవరు? ఇలా రా. ఏ చెయ్యి చూపించు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ చెక్కేస్తారులే ఈ రోజు. ఇంకో చెయ్యి చూపించు. మెల్ల కొట్టండి సార్. సారీ రా, నా వల్లే. సరే టెస్ట్ పెడతాను, రెడీ ఏంటి అవ్వండి. టెస్ట్ పెడతాడా? సరే. అశోక్ ఒక పేపర్ ఇవ్వ. ఏంటి పేపర్ కావాలా? తీసుకో. అశోక్ పేపర్ ఇవ్వ. పేపర్ కావాలా? తీసుకో మహి. అశోక్ పేపర్ ఇవ్వరా. తీసుకోమయ్యా. అరే నాకు కూడా ఒక పేపర్ ఇవ్వరా. నీకు పేపర్ ఏంట్రా? బుక్కే తీసుకో. ఎందుకురా? ఈ బుక్ నీదేరా. అరే మహి రమ్య పడుకున్నారా? అయితే ఏం చేద్దామంటావు? గుడ్ మార్నింగ్ చెప్దాంరా. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. టేస్ట్ గాడు చెత్తదో పనికిమాలినోడు. ప్రతి ఒక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటది. నీ టాలెంట్ ఏంట్రా? లంచ్ బాక్స్ వాసన బట్టి పక్కన ఏం తెచ్చాడో చెప్పేయగలను. మరి నువ్వు? ఏముంది, ఆ లంచ్ బాక్స్ ఎవరికి తెలియకుండా తినేయగలను. రే అశోక్, ఈరోజు మ్యాథ్స్ హోంవర్క్ ఏమన్నా సబ్మిట్ చేయలేదు? సార్ అది ఆగు ఆగు. కడుపు నొప్పి వచ్చింది, కరెంట్ పోయింది, బుక్ ఇంటి దగ్గర మర్చిపోయాను, ఇవి కాకుండా ఇంకేమని చెప్పు. హోంవర్క్ రాశాను సార్. అయితే ఇవ్వు. కానీ అది ఎవరో దొంగలాడేశారు సార్. మా డాడీ ఫోన్లోకి నాకు తెలిసిపోయింది. మీకే బెటరే. రేపు సాటర్డే కదా, గుడికి వెళ్దామా? మహి, ఏం మాట్లాడుతున్నావు? సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఓకే ఓకే. ఈ సాటర్డే సినిమాకి వెళ్దాంరా. సరే మాయా. రే అశోక్, ఏం మాట్లాడుతున్నావురా? ఇలా రా. సార్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సార్. చెప్తే నమ్మేలాగా ఉండాలి కానీ ఉమ్మేలాగా కాదురా. రే ఇలా రారా. ఎన్నిసార్లు కొట్టినా చావని పావు గారు. సార్ మే గో టు వాష్రూమ్. వెళ్ళు. సార్ మే ఐ? అందరికి ఒకసారేనా? నువ్వు కూడా అలా కూర్చో. చెత్తనా. ఫిజిక్స్ నోట్స్ ఓపెన్ చేయండి. గ్రావిటీని కనిపెట్టింది న్యూటన్. న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ తన మీద పడింది. అది పైకాల కన్నా కింద పడిందని ఆలోచించి గ్రావిటీ ఫోర్స్ ని కనిపెట్టాడు. అరే ప్రతిరోజు పొద్దున్న బాత్రూమ్కి వెళ్తాడు కదరా, అప్పుడు కూడా కింద పడుతుంది. అప్పుడు డౌట్ రాలేదా? రమ్య, ఈ రోజు నేమ్స్ నువ్వు రాయు. దీనికి బోర్డే అందదురా. మ్యూజిక్. నేనేం చేసావు? నా పేరు రాసావు. ఎక్కువ మాట్లాడితే ఇంటిలు పెడతా. అక్కడ మీ అమ్మాయిలు కూడా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ నేమ్స్ రాయు. ఇంటూలు ఎందుకు పెడుతున్నావు? బయటికి రా, నీకుంది. రే రమ్య వచ్చినంత వరకు ఇక్కడే ఉందాం. వచ్చిందండి వయ్యా. ఇలా రావే. ఏంటే నా పేరు రాసావు? మ్యాథ్స్ పేపర్ లో మార్క్స్ యాడ్ చేసుకున్నామని సార్కి చెప్పేమంటావా? రెడ్ పెన్ నువ్వే ఇచ్చావని చెప్పేనా? ముందు కిందకి దిగే. ఏంటే? నువ్వు ఆపరా, నువ్వు వెళ్ళిపో రమ్య. ఏంట్రా పంపించావు? నీకు నేను ఎక్కువ, రమ్య ఎక్కువ? నీకు నేను ఎక్కువ, మహి ఎక్కువ. మహియే ఎక్కువరా. ఫస్ట్ దమ్ముంటే మహిని పడేసి చూపించరా. 4 రోజుల్లో పడేసి చూపిస్తా చూడు. రేపు మార్నింగ్ త్వరగా రా, నీకు ఒకటి చెప్పాలి. సరే మహి. ఎందుకు రమ్మంది? ఏమో నవీన్, ఎందుకు రమ్మందంటావు? క్లాస్ లో ఇంకోసారి సైట్ కొడితే కంప్లైంట్ ఇస్తుందని చెప్తాదేమో.
ఎందుకు ఇంత త్వరగా రమ్మన్నా? నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. ఐ లవ్ యూ. అశోక్, మహి, మీ ఇద్దరు నా టేబుల్ దగ్గర రండి. ఏంట్రా అశోక్, మార్నింగ్ టిఫిన్ బాగా చేసావా? ఏం టిఫిన్ సార్? మీ ఇద్దరు టిఫిన్ చేయడం నేను కెమెరాలో చూశాను రా. మీ ఇద్దరు రేపు పేరెంట్స్ని తీసుకురాలేదా, నేనే మీ ఇంటికి వస్తా. లేదంటే కెమెరాలో ఫుటేజ్ చూపించి ప్రిన్సిపల్ తో టీసీ ఇప్పించేస్తా. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ మా పేరెంట్స్ కి తెలిస్తే చదువు అనిపించేస్తారు సార్. ప్లీజ్ సార్ చెప్పకండి సార్. ప్లీజ్ లేదు గీజ్ లేదు, క్లాస్కి వెళ్ళండి. ఏమైంది మహి? మా లవ్ మ్యాటర్ మ్యాథ్స్ సార్ తెలిసిపోయిందే. మా ఇంట్లో తెలిస్తే చదువు ఆపిచ్చేస్తారే. అరే మ్యాథ్స్ వాడికి నేను మహి దొరికిపోయారా? పేరెంట్స్ ని పిలవమంటున్నాడు. మహి చదువు ఆగిపోతుందని భయం వేస్తుందిరా. మీ పేరెంట్స్ ఏమంటారని భయపడ్డంలే, మహి చదువు ఆగిపోతుందని భయపడుతున్నావు. అమర ప్రేమికుడురా.